శ్రీ స్కాందపురాణం మానసఖండం దేవీ భాగవతం అధ్యాయం 3. అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవీ భాగవత మహిమను చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కొనసాగించాడు. అగస్త్య, భగవత్యాహ్ ఇదం భాగవతం అని దీని వ్యుత్పత్తి. గాయత్రి మహిమ విస్తారంగా వర్ణింపబడింది. అందుకని కూడా దీనికి భాగవతం అని పేరు. బ్రహ్మ విష్ణు శివారాధ్య ఆ భగవతి. ఈ తల్లి మహిమను తెలియజెప్పే మరొక విచిత్ర గాథ ఉంది, చెప్తున్నాను వినండి. ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రయుక్తమైన గండాంతకాలంలో జన్మించాడు. ఋషి దంపతులు సంతోషించి జాతకర్మాదులన్నీ యథావిధిగా జరిపించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులయ్యారు. మంచం పట్టారు. కారణం తెలియలేదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో, ఋషిపత్నులను శీలభంగాదులు చేశాడేమో, ఆ మహాపాతకాలు మనల్ని రోగాలుగా పట్టి పీడిస్తున్నాయో ఏమో అని ఎంతగానో దిగులు పడ్డారు. అనుకున్నట్టుగానే కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు. ఋషి దంపతుల దుఃఖానికి అంతులేకపోయింది. కుపుత్రుడు కలిగే కంటే అపుత్రులుగా ఉండిపోవటమే మంచిది. స్వర్గానికి వెళ్లే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రులు, దుఃఖదాయకులు. వీరి వల్ల అయిన వారికి ఉపకారము లేదు, కాని వారికి అపకారము లేదు. ఇలాంటి కుపుత్రులు పుట్టకుండా ఉండటమే మంచిది. ఇల్లు సుపుత్రుడితో కలకలలాడటం ఎంతటి అదృష్టవంతులకో కదా. కుపుత్రుడి వల్ల వంశం, కుభార్య వల్ల జీవితం, కుభోజనం వల్ల దివసం, కుమిత్రుడి వల్ల సుఖం నశిస్తాయన్నారు పెద్దలు. కుపుత్రేనాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయా, కుభోజనేన దివసః కుమిత్రేన సుఖం కుతః. ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గ మహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్ళబోసుకున్నారు. మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాం. గురు శుశ్రూషలు చేశాం, వేదాధ్యయనం నియమనిష్టలతో చేశాం. బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాను. ధర్మబద్ధంగా సంసార సుఖాలు అనుభవించాం. రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాం. పున్నామ నరకం నుంచి కాపాడుతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంఛతో కానే కాదు. కానీ వీడు పుట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలా అయిపోయాం. ఇది నా తప్ప, దీని తప్ప, వీడి తప్ప? నువ్వు జ్యోతిష్శాస్త్రంలో సారంగతుడివి, పారంగతుడివి కనుక ఆలోచించి చెప్పు. ఈ కుపుత్రుడు మాకెలా జన్మించాడు? దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతవాక్కు. గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు. ఋతవాగ్ముని, ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు. కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు. రేవతి గండాంతకాలంలో పుట్టాడు, అంచేత దుశ్శీలుడయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణం, అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖం ఉపశమించాలంటే దుర్గతి నాశిని దుర్గాదేవిని ఉపాసించండి. అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు. ఋతవాగ్ మహర్షికి రేవతి నక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది. నేలకు రాలిపొమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం భగభగలాడుతూ కుముదాద్రి మీదకు రాలిపడింది. అప్పటి నుంచి ఆ పర్వతం రైవతకాద్రి అయింది. దాని సౌందర్యం రెండింతలు పెరిగింది. అటుపైన గర్గుడు చెప్పినట్లు ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడిగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ రేవతి నక్షత్ర తేజస్సు నుంచి ఒక కన్యకామని ఆవిర్భవించింది. రూపంలో, కాంతిలో మరొక లక్ష్మీదేవిలా భాషించింది. ఆమెను చూసిన ప్రముఖ మహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి రేవతి అని నామకరణం చేసి కన్న కూతురిలా పెంచుకున్నాడు. రేవతి ఎదిగి ఈడేరిన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు. అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు. దిగులు చెందాడు. తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. పావకుడు సుప్రీతుడయ్యాడు. మీ అమ్మాయికి దుర్దముడనే మహారాజు తగిన వరుడు. అతడు ధర్మిష్ఠుడు, మహాపరాక్రమశాలి, మహావీరుడు, మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రముచుడు సంబరపడ్డాడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేట కోసమనే అడవికి వచ్చినవాడు ప్రముచుడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ దుర్దముడు ప్రియ వ్రత కులోద్భవుడు, కాళింది విక్రమశీలుల తనయుడు. ఇతడు వచ్చిన ఆ సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు, హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్దముడు చూశాడు. ప్రియా, ప్రముచుల వారు ఆశ్రమంలో లేరా? వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది వెడదామని వచ్చాను అన్నాడు. హోమశాలలో ఉన్నారు అంది రేవతి. దుర్దముడు హోమశాలకు వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డాడు. ప్రముచుడు తలెత్తి చూశాడు. రాజు లక్షణాలతో వినయ విధేయులతో విరాజిల్లుతున్న దుర్దమును చూసి ప్రముచుడు ఆప్యాయనంగా ఆహ్వానించాడు. రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు.
ప్రముచుడు గౌతముణ్ణి పిలిచి, అంటే శిష్యుణ్ణి పిలిచి అర్ఘ్యపాద్యాలు తెమ్మన్నాడు. చాలా కాలానికి వచ్చాడు మన మహారాజు, పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు. సముచితాసనం చూపించి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మహారాజా, నీ సైన్యము, కోశము, మిత్రబృందము కుశలమేనా? భృత్యులు, అమాత్యులు క్షేమమా? దేశము, రాజధాని సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయా? నీకు అనామయమే కదా. నీ భార్య క్షేమం గురించి అడగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నది కనుక. తక్కిన వారి క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు. ప్రముచ మహర్షి, అన్నీ కుశలమే, అందరం క్షేమమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు, ఎవరావిడ? ఇది చాలా కుతూహలం కలిగిస్తుంది, చెప్పవు. చిరంజీవి, దుర్దమ, రేవతి అనే అమ్మాయి పేరు. నీ భార్య రూపంలో, గుణంలో సాటిలేని మహిళ. నీ భార్యనే నువ్వెరగవా? మహర్షి, నా అంతఃపురంలో సుభద్ర ప్రభృతులు చాలామంది ఉన్నారు భార్యలు, కానీ వారిలో రేవతి ఎవరూ లేరే. రాజా, ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా, అప్పుడే మర్చిపోయావా? మహర్షి, నువ్వన్నది నిజమే. అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ప్రియా అని సంబోధించాను, కానీ నాకు ఏ దుష్టభావము లేదు. కోపించకు, ఏదో మాట వరుసకు అలా పిలిచాను అంతే. రాజా, నాకు తెలుసు నీ మనసులో ఏ దుష్టభావము లేదు. అయినా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటి నుంచి అలా సంబోధన వెలువడింది. ఇప్పుడే నేను వహ్నిదేవుణ్ణి అడిగాను, రేవతికి తగిన వరుడు ఎవరు అని. దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు. ఇక్కడికి వచ్చావు, ఇది దైవ నిర్ణయం కనుక మా అమ్మాయిని స్వీకరించు. ప్రియా అని ఎలాగూ పిలిచావు కనుక ఇక విచారించవలసింది లేదు. దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముచుడు వివాహయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, నీకు ఈ పట్టుదల ఎందుకు? పైగా ఋతవాగ్ముని శపించాడాయే. ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనే లేదు, నేలకు రాలిపోయింది. ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు. ఒక్క ఋతవాక్కేనా సమర్థుడు? నువ్వు అంతటి తపస్సువే, నేను ఎరుగుదును. తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు కనుక నా విన్నపం మన్నించు. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుపట్టింది రేవతీదేవి. ప్రముచుడు సరే అన్నాడు. తన తపశ్శక్తితో నక్షత్ర వీధిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతీ దుర్దముల వివాహం సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏమి కావాలో కోరుకోమ్మని అల్లుణ్ణి అడిగాడు. ప్రముచ మహర్షి, నేను స్వయంభువ మనువంశంలో పుట్టినవాణ్ణి కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేట్టు వరమియ్యి అని అభ్యర్థించాడు దుర్దముడు. అయితే దుర్దమ, మహాదేవిని ఉపాసించు, నీ కోరిక నెరవేరుతుంది. దేవీ భాగవతం అని ఒక మహాపురాణం ఉంది. అది 5వ పురాణం. దాన్ని శ్రద్ధాశక్తులతో 5 మార్లు చదివించుకొని విను. ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముచుడు ఆశీర్వదించాడు. దుర్దముడు సంతోషించాడు. రేవతిని తీసుకొని రాజధాని చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగించాడు. ఒకనాడు లోమస మహర్షి దుర్దముడి రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోకి తోడ్కొని వచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. మహర్షి, దేవీ భాగవతం వినాలని ఉంది, తమరు వినిపించండి అని అభ్యర్థించాడు. లోమసుడు సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది. ఇది చాలా శుభంకరం. భక్తి కలిగితే చాలు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్టే. కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవీ భాగవతం వినిపిస్తానని చెప్పి ఒక శుభముహూర్తాన ప్రారంభించి 5 ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమసుడు. రేవతి సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. ముగింపు రోజున మహర్షిని, వేద పండితులను, ఆ పండితుల ధర్మపత్నులను సువర్ణాంబరాలతో సత్కరించాడు. నవాక్షర మంత్రంతో హోమాలు చేసి కుమారీ పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు. రేవతీదేవి గర్భం ధరించింది. శుభముహూర్తాన లోక కళ్యాణకారకుడైన పుత్రుని ప్రసవించింది. జాత కర్మాది క్రియలన్నీ ఉత్సవాలుగా జరిపించాడు మహారాజు. ఊరి దక్షిణులతో విప్రుల్ని సంతోషపరిచాడు. రైవతుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఉపనయనం అయింది. గురుకులంలో వేదశాస్త్రాలు అన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్య పారంగతుడయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్త, కర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు.
కుంభసంభవ, అగస్త్య, ఇంతటిది సుమా దేవి భాగవత శ్రవణ మహాత్మ్యం. క్లుప్తంగా చెప్పాను, పరిపూర్ణంగా చెప్పటం ఎవరి తరమూ కాదు అని కుమారస్వామి ముగించాడు. లోపముద్రాగస్త్యులు అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కనుక శౌనకాది మహామునులారా, ఈ పురాణాన్ని వినటం వల్ల కలిగే పుణ్యఫలం అనంతమన్నాడు సూతుడు. దేవి భాగవతం అధ్యాయం 3 సమాప్తం.